జై సేవలాల్ ఈరోజు సంత్ శ్రీ సేవలాల్ గారి జయంతి 286వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సేవలాల్ జయంతి కార్యక్రమానికి సంబంధించి స్పెషల్ క్యాజువల్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఢిల్లీలో మేము మా గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేషనల్ హాలిడే ప్రకటించాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టాము. ఈసారి అది కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వరకు సాధించేంత వరకు దానికి పొందాము. ఖచ్చితంగా నేషనల్ హాలిడే వచ్చేంత వరకు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ గారి 286వ జయంతి 287వ జయంతి వరకు ఫిబ్రవరి 15వ తారీఖు ఏదైతే ఉందో నేషనల్ హాలిడే ప్రకటించేంత వరకు దాన్ని ఆపేది లేదు. ఆ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో సంత్ శ్రీ సేవలాల్ భవన్ గురించి 1000 గజాల స్థలం ఈరోజు ఉన్నటువంటి శాసనసభ్యులు జనంపల్లి అనంతరెడ్డి గారి ద్వారా ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ సేవలాల్ జయంతి ఏదైతే ర్యాలీ ఉందో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. పేరున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ లేనటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, వారికి ప్రాధాన్యత తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళందరి మద్దతు, వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి రాను. కాబట్టి ఈ మద్దతు, ఈ యొక్క సపోర్టు ఎప్పుడు ఎల్లప్పుడూ జీవితాంతం నేను ఉన్నంతకాలం, నా ప్రాణం ఉన్నంతకాలం వీళ్ళందరూ సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఇలాగే కొనసాగాలి. ఇలాగైతే సపోర్ట్ ఉండదు ఆ విధంగా, అంటే ఒక బంతి కింద కిందేస్తుందో పైగా ఎంత ఎత్తుకునేది, ఆ విధంగా ఎంతైతే సపోర్ట్ ఉందో అంత ముందుకెళ్ళే స్థాయి ఉంది. కాబట్టి అంత ముందుకెళ్ళే ధైర్యం ఉంది. కాబట్టి ఆ ధైర్యానికి మేమంతూ ఒక చేదోడు వాదనగా ఉన్నట్లయితే ఇంత ముందుకెళ్ళి తండల సమస్య కావచ్చు, మన గిరిజన విద్యార్థి సంఘం తరఫున తండల గ్రామ పంచాయతీలు, గిరిజన రిజర్వేషన్లు, తర్వాత గిరిజన యూనివర్సిటీ పొడుపున్న పట్టాలు, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా ముందుండి పోరాడే సంఘం ఈ గిరిజన విద్యార్థి సంఘం. ఆ యొక్క గిరిజన విద్యార్థి సంఘం మొన్న దీక్ష కార్యక్రమం చేసింది. ఈరోజు గోర్బోలిని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అధికారిక భాషగా ప్రకటించాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టుకున్నాం. సంత్ సేవలాల్ మహారాజు జయంతికి సెలవుదినం ప్రకటించాలని 2 డిమాండ్ల మీద ఢిల్లీకి పోయి రావడం జరిగింది. ఆ ఢిల్లీ పోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇక్కడ లేనటువంటి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు మన గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కానీ, లంబాడి కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కానీ చేసే ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నా ఇంతకంటే ఎక్కువ సపోర్ట్, మీ సపోర్ట్ మాకు కావాలి. మీకు ఇక ముందు మీరు మాతో పాటు ఉండాలి. ఈరోజు ఈ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరు 4-5 కిలోమీటర్లు నడిచి చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున గిరిజన విద్యార్థులు. కాబట్టి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. రానున్న కాలంలో మీరు ఏ రకంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, నా తరఫు నుంచి గిరిజన విద్యార్థి సంఘం కావచ్చు, లంబాడి కుల పోరాట సమితి పొలిటికల్గా ఏ పార్టీలో చేసే సపోర్ట్ కావాలన్నా మీ అందరికీ నేను చేదోడు వాదనలో ఉంటా, మీరు కూడా నాకు చేదోడు వాదనలో ఉండాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.